మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవి మెగా ఇండియా. ఈ రోజు అయితే మరో మంచి వీడియో మీకోసం తీసుకొస్తున్నాం అనమాట. సో వీడియో ఏంటంటే హైదరాబాద్ లో అతి పెద్ద పూల మార్కెట్ అనమాట. సో ఇది ఎక్కడ ఏందనేది ఈ వీడియో అయితే మొత్తం క్లియర్ గా చూపిస్తాను. హోల్సేల్ మార్కెట్, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే దొరుకుతాయి అనమాట. సో వీడియోలో మొత్తం చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. మనకి ఎలాంటి పార్టీ, ఫంక్షన్, ఫెస్టివల్స్, అలాగే మనకు బర్త్డే పార్టీ, అలాగే వెడ్డింగ్, డెకరేషన్ ఫ్లవర్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. ఈ మార్కెట్ చాలా పెద్దది, పురాతనమైనది అనమాట. సో మార్కెట్ మాత్రం చాలా పెద్దగా ఉంటుందండి. సో మనకి ఎలాంటి ఫంక్షన్ కైనా, మనకు డిన్నర్, మనకు అలాగే బర్త్డే ఫంక్షన్స్ అన్ని, ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఇక్కడికైతే రండి. అలాగే బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా సూపర్ ఉంటుంది అనమాట. సో మనకు ఇలా ఇస్తారు, ఇలాంటి బొకేస్ కూడా దొరుకుతాయి చూడొచ్చు మనకు. సో ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయి, లోపలికి వెళ్ళి చూద్దాము. ఫ్రెష్ ఫ్లవర్స్ దొరుకుతాయి అనమాట, ఊర్ల నుండి. అలాగే మనకు ఆల్ చాలా స్టేట్స్ నుండి కూడా వస్తాయి అనమాట. సో వెళ్దాం. ఈ మార్కెట్ లో మనకు 50 రూపాయలు, 60 రూపాయల నుండి ఇలాంటి గులాబీ ఉన్నాయి అనమాట. సో ఫ్లవర్ ని బట్టి, పూలను బట్టి మనకి మా రేట్లు ఉంటాయండి. సో చాలా తక్కువలో ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు రోజ్ పూలు, ఇలాంటి లిల్లీ, ఇది సో లిల్లీ ఫ్లవర్ చూడవచ్చు మనకు. సో అలాగే ఇక్కడ చూడొచ్చు డెకరేషన్ ఫ్లవర్స్ అయితే అన్ని ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి అనమాట. సో చాలా పెద్దగా ఉంటుంది. మీరు మార్కెట్ చూస్తే కనుక మొత్తం మార్కెట్ అనమాట. సో షార్ట్ లో లాగించేద్దాం. పూలు చూడొచ్చు మనకు, ఇలాంటి చామంతి పూలు, ఇవన్నీ రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. మీకు ఎంత కావాలంటే అంత, మనకి కేజీ వైజ్ కావాలన్నా, టన్ వైజ్, క్వింటాల్ వైజ్ కావాలన్నా, మీకు ఎంత కావాలంటే అంతలో అయితే ఇస్తారనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే అదంతా మార్కెటే ఉంటుంది. సో అలాగే ముందుకు వెళ్దాం. సో ఇవన్నీ డెకరేషన్ సంబంధించిన దారాలు, ఇవన్నీ లభిస్తాయి వీళ్ళ దగ్గర. ఇవన్నీ అన్నమాట, అన్ని ఇక్కడే లభిస్తాయి. ఏమేమి లభిస్తాయి సార్? ఏంటివి? డెకరేషన్ ఐటమ్సా? సో ఇవన్నీ డెకరేషన్ ఐటమ్స్ అనమాట. సో ఇవి మనకు డెకరేషన్, పూలు గుచ్చుకోవడానికి సూదులు కూడా, ఈ సుత్తులు, దారాలు, ఈ దారాలు కూడా అన్ని లభిస్తాయి అనమాట. సో వెళ్దాం. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం మార్కెటే. మొత్తం బంతి పూలు, రకరకాల పూలు ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసి బంతి పూలు కూడా అన్ని దండలు గుచ్చేసి ఉన్నాయి అనమాట. దండలు గుచ్చేసి ఉన్నాయి. అలాగే మనకు గులాబీ పూలు 4 వెరైటీస్ ఉన్నాయి అనమాట. సో మనకు హైదరాబాద్ కాదు, ఎక్కడైనా ఆల్ స్టేట్స్ కి ఇక్కడ నుంచి బిజినెస్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అనమాట. ఇక్కడ చూడొచ్చు అన్ని దండలు గుచ్చేసి ఉన్నాయి అనమాట. సో ఎవరైనా చూసుకోవచ్చు, రకరకాల పూలు ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కూడా రోజ్ పూలు వెరైటీస్ చూడొచ్చు మనకు, చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా పెద్ద మార్కెట్ అండి. ఇది వచ్చేసి మనకి హైదరాబాద్ గుడ్డి మల్కాపూర్ అనమాట. గుడ్డి మల్కాపూర్ అంటేనే ఫ్లవర్ మార్కెట్ అనమాట. సో ఈ చిన్న చిన్న బిజినెస్ చేసే ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచే తీసుకెళ్తారు. సో కేజీ వైజ్ గా ఇస్తారు మనకి. ఇక్కడ చూడొచ్చు అవన్నీ పూలే, రకరకాల పూలు అనమాట. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే లభిస్తాయి ఇక్కడ మనకి మార్కెట్ లో. చూడొచ్చు డిఫరెంట్ ఆఫ్ ఫ్లవర్స్. మనము ఏదైనా ఫంక్షన్ చేయాలంటే బయట రిటైల్ లో కొనాలంటే చాలా రేట్లు చెప్తా ఉంటారు. సో ఇక్కడ మనకు చాలా తక్కువలో లభిస్తాయి అనమాట. అన్ని పూల రేట్లు మనము అడిగి చేసుకోవాలంటే చాలా కష్టం. ఎట్లా ఉంటుంది సార్ ఒకటి? 200? 200 ఈ హోల్సేలా? సో 200 కి బొకే అనమాట. సో మనం హోల్సేల్ రేట్లు అనమాట. చూడొచ్చు. ఇంకా వెళ్దాం. ఎక్కువ కావాలంటే తక్కువకి ఇస్తాం. 180. నైస్. సో వెళ్దాం ముందుకి. ఇంకా మొత్తం మార్కెట్ మొత్తం ఇదే ఉంటుంది అనమాట. పువ్వులు, ఏది కావాలన్నా బ్యాగులు, కిలోలు, మనకి ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో దొరుకుతాయి అనమాట. సో మీరు మెహదీపట్నం వచ్చి గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్ ఎక్కడని చెప్పి అడిగితే ఎవరైనా చెప్తారండి. సో బిజినెస్ చేసే వాళ్ళకి చాలా సూపర్ ఉంటుంది అనమాట. సో డైలీ వైజ్ మనకు సిటీలో ఎక్కడైనా సరే బిజినెస్ చేసే వాళ్ళంతా ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అనమాట. చూడొచ్చు అన్ని మార్కెట్ మొత్తం తిరిగి చూపిస్తున్నాను. మొత్తం తాజా పూలు ఉన్నాయి అనమాట. సో ఫ్రెష్ పూలు అనమాట. సో మనం డెకరేషన్ చేసే వాళ్ళు ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఉంది కదా, సమ్మర్ లో ఇక్కడ నుంచే తీసుకెళ్తా ఉంటారు చాలా వరకు అయితే. ఇక్కడ చూద్దాం, ఇంకా ముందుకు వెళ్దాం. అక్కడ కూడా చాలా ఉంది పెద్దగా. సో మొత్తం తిరగాలంటే మనకి ఇంకా లేట్ అయిపోద్ది. చూడొచ్చు కావాల్సిన వాళ్ళంతా కొనేసుకొని తీసుకెళ్తున్నారు అనమాట. ఇది మొత్తం పూల మార్కెట్ అనమాట. ఇక్కడ దొరికేటివన్నీ పువ్వులే, ఇంకా వేరే ఏ ఐటమ్స్ దొరకవు. ఇక్కడ చూడొచ్చు మల్లె పూలు అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి. చూడొచ్చు ఇదంతా మార్కెటే. మీకు ఏది కావాలన్నా, ఏ పూలు కావాలన్నా
సో దొరుకుతాయి. ఇదేంది ఇది? ఏం ఆకు? అచ్చా, పూల దండలు, మల్లెపూల దండలు కూర్చోడానికా? సో ఇక్కడ చూడొచ్చు, ఈ మల్లెపూల దండలు కూర్చోడానికి ఇలాంటి ఆకులు వాడతారు కదా, అవి కూడా ఉన్నాయి అనమాట. ఇవన్నీ పూలే, కిలోలు లెక్కలు అనమాట. మొత్తం హోల్సేల్ కదా. సో చూడొచ్చు ఎంత మార్కెట్ ఫ్రెండ్స్. సో మనం ఏదైనా ఫంక్షన్స్, పార్టీ, ఈవెంట్స్, ఎలాంటి పండుగలకు కూడా మనం ఇళ్ళకి తీసుకోవాలంటే, ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కనుక ఇక్కడ నుంచే తీసుకెళ్ళండి, బాగుంటది. సో నియర్ బై సిటీ సెంటర్ లో ఉంటుంది, దగ్గరలోనే ఉంటుంది అన్నమాట. సో గుడ్డి మల్కాపూర్ చూడొచ్చు, గుట్టలు పెట్టేసారు చూడొచ్చు మీరు. పూలు చాలా రకాలు ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా చూడొచ్చు, మొత్తం దండలు గుచ్చేసి ఉన్నాయి, అలాగే బిన్ వైజ్ గా ఉన్నాయి అనమాట. ఎట్లా బిన్ను? సార్ ఎట్లా బిన్? ఎట్లా సార్ ఇది బ్రదర్? ఎట్లా బిన్ ఎట్లా? 60 రూపీస్ బిన్ ఓన్లీ? ఎన్ని కేజీలు ఉంటాయి ఇలా? 60 కేజీ 60 రూపీస్. సో ఈ బిల్లు మొత్తం ఎంత, ఎన్ని కేజీలు ఉంటుంది? అచ్చా 10 కేజీ ఉంటుంది. సో బిల్లు మొత్తము మనం తీసుకోవాలన్నమాట, హోల్సేల్ కాబట్టి బిల్లు మొత్తం. వాళ్ళు కేజీ కూడా ఇస్తారా? కావాలంటే కేజీ కూడా ఇస్తారా? సో కేజీ కావాలంటే కేజీ కూడా ఇస్తారంట. సో బిజీగా ఉన్నారు. మొత్తం అదే పూలు. మీకు కేజీ కావాలంటే, ఎన్ని కిలోలు కావాలన్నా అన్ని కిలోలు అయితే ఇస్తారనమాట. చూడొచ్చు ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి. మొత్తం పువ్వులు అంటే పువ్వులే అనమాట. మొత్తం దండలు గుచ్చేస్తున్నాయి చూడొచ్చు. మొత్తం గుడ్డి మల్కాపూర్ అంటేనే ఇంకా స్పెషల్ పూల మార్కెట్ అనమాట, గుడ్డి మల్కాపూర్. చూడొచ్చు ఇవన్నీ పైన చూడొచ్చు, మనకు అడ్రస్లు అన్ని ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. ఇక మొత్తం తిరగాలంటే మనకు లేట్ అయిపోద్ది అనమాట. మార్కెట్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ సో ఇదంతా అదే మార్కెట్. సో మార్కెట్ మొత్తంలో ఇంకా మనకు దొరికేది పువ్వులే కాబట్టి రకరకాల పువ్వులు దొరుకుతాయి, హోల్సేల్లో లభిస్తాయి అనమాట. చూడొచ్చు అన్ని హోల్సేల్, ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఫ్లవర్స్ మార్కెట్ ఇది గుడ్డి మల్కాపూర్ ఫ్లవర్స్ మార్కెట్ ఇన్ హైదరాబాద్. చూస్తున్నారుగా మార్కెట్. ఇక్కడ చూడొచ్చు అన్ని బంతి పూలు. సో మొత్తం బుట్టలు తీసుకోవాలి, బుట్టలు తీసుకోవాలి. అలాగే కేజీ వైజ్ కావాలంటే కూడా కేజీ వైజ్ కూడా ఇస్తారనమాట. సో చూడొచ్చు, చూస్తున్నారా నైస్. ఎలా ముందుకి చూడొచ్చు మల్లెపూలు అనమాట, ఫ్రెష్ మల్లెపూలు ఉన్నాయి చూడొచ్చు. ఎట్లా సార్ కేజీ? 150 హోల్సేలా? సో మనం ఎక్కడన్నా ఇప్పుడు మల్లెపూల దండలు తీసుకుంటాం కదా, లేడీస్ తీసుకుంటా ఉంటాయి, 50-60 రూపాయలు అంటారండి. ఇక్కడ వచ్చేసి మనకు డైరెక్ట్ పూలు వచ్చేసి మనకి 150 రూపాయలకి కేజీ ఇస్తారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ మార్కెట్ లో కంప్లీట్ గా పూలు మాత్రం చాలా తక్కువలో లభిస్తాయి గుడ్డి మల్కాపూర్ లో. చూడొచ్చు అంత పూలే అనమాట. సో మార్కెట్ కొంతవరకు అయితే తిరుగుతాము, మొత్తం చూపించాలంటే కూడా మనకు లేట్ అయిపోద్ది అనమాట. చూస్తారా రకరకాల పూలు అనమాట, అన్ని ఫ్రెష్ పూలే ఉన్నాయి. సో మనకంతా హోల్సేల్ లోనే లభిస్తాయి అనమాట. చాలా బాగున్నాయి పూలు, చూడొచ్చు రకరకాల పూలు అనమాట, అన్ని ఫ్రెష్ పూలే ఉన్నాయి. చూడొచ్చు గులాబీ పూలు వెరైటీస్ ఉన్నాయి అనమాట, రకరకాల వెరైటీస్ ఉన్నాయి. చూస్తారా ఓవరాల్ గా పూలే అంటున్నాను, మొత్తం పూల మార్కెట్ కాబట్టి మొత్తం పూలే అంటున్నాను నేను. మొత్తం హోల్సేల్ లభిస్తాయి అనమాట. బిజినెస్ చేసే వాళ్ళు మొత్తం ఇక్కడ నుండే తీసుకెళ్తారు, హైదరాబాద్ మొత్తానికి ఇక్కడ నుంచే తీసుకెళ్తారు అనమాట. చూడొచ్చు, చూస్తున్నారా? మీకు వెళ్దాము. సో ఇవన్నీ డిఫరెంట్, ఇవన్నీ కూడా చూడొచ్చు. మల్లెపూలు అయితే చాలా ఫ్రెష్ ఉన్నాయి చూడొచ్చు, ఆల్ మొత్తం ఫ్రెష్ అనమాట. ఎట్లా అన్న కేజీ? మామూలు నేను 150 అంట. చాలా ఫ్రెష్ ఉన్నాయి. ఇవన్నీ మల్లెపూలు, ఇది సైడ్ అంతా మల్లెపూలే ఉన్నాయి అనమాట. పూలు ఉన్నాయి, చాలా పెద్ద మార్కెట్ అనమాట. గుడ్డి మల్కాపూర్ అంటే చాలా పెద్ద మార్కెట్. సో మనకు కావాలంటే ఇలా దండలు గుచ్చేసి కూడా ఇస్తారనమాట. ఇవన్నీ చూస్తున్నారా మొత్తం ఇక్కడ చూడొచ్చు. ఇవన్నీ చామంతి పువ్వులు, బంతి పువ్వులు, గులాబీ పువ్వులు, మల్లె పువ్వులు, అలాగే రకరకాలు అనమాట. ఎన్ని వెరైటీస్ కావాలంటే మీకు అన్ని వెరైటీస్ ఆఫ్ పూలు ఫ్రెష్ ఎవ్రీడే మార్నింగ్ 3 o'clock నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. 2-3 o'clock నుండి స్టార్ట్ అయిపోద్ది అనమాట. చూడొచ్చు ఈ బొకేలు మనకు దాదాపు 150-200 రూపీస్ లోనే లభిస్తాయి. ఇక్కడ చూడొచ్చు, ఇంకా వస్తారు తీసుకుంటారు వెళ్ళిపోతారు అనమాట. చూస్తున్నారుగా
ఇంకా మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను నేను. ఇక్కడ చూడొచ్చు డెకరేషన్ పువ్వులు అనమాట. సో మనకి ఏదైనా ఫంక్షన్ పార్టీ ఉంటాయి కదా అలాంటి వాటికి. సో ఏదైనా మనం చిన్న చిన్న పార్టీలో గిఫ్టింగ్కి వెళ్తాం కదా, ఇలాంటి బొక్కెలు వీళ్ళ దగ్గర లభిస్తాయి అనమాట. సో చూస్తారా ఫ్రెండ్స్, గుడ్డి మల్కాపూర్ అనమాట. సో మనకు ఆల్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని వెరైటీస్ లభిస్తాయి అనమాట. సో మనకు ఏమేమి ఫ్లవర్స్ వెరైటీస్ లభిస్తాయి ఏంటంటే మొత్తం ఓవరాల్ గా మొత్తం తిరిగి చూపించాను. చాలా బాగుంటది, హోల్సేల్ లోనే లభిస్తాయి అనమాట. కావాల్సిన వాళ్ళైతే విజిట్ చేయండి, చాలా బాగుంటాయి. ఓకేనా. మార్కెట్ మొత్తం తిరగాలంటే మనకు చాలా టైం పడుతుందండి. ఇక్కడ అన్ని చూడొచ్చు మీరు, డెకరేషన్ ఐటమ్స్ అనమాట. మొత్తం డెకరేషన్, ఏదైనా మనం మ్యారేజ్ డెకరేషన్ ఉంటుంది కదా, ఈవెంట్స్ ఇవన్నీ అవే అనమాట. చూడొచ్చు మీరు, అన్ని వెరైటీస్ లభిస్తాయి అనమాట. అచ్చా, ఈ డెకరేషన్ మధ్యలో వచ్చేదా? అవునవును. ఎట్లా మీరు కేజీ లెక్కన ఇస్తారు? ఇది కట్ట లెక్కన ఇస్తారు. ఎట్లా ఉంటుంది కట్ట? 20 రూపాయలే అంటే హోల్సేలా? ఓవరాల్ మార్కెట్ మొత్తంలో మీరు రైతులా? సో మార్కెట్ మొత్తం హోల్సేల్, మొత్తం హోల్సేల్ లభిస్తాయి. అవునా, నైస్ నైస్. ఓవరాల్ గా చూసుకుంటే కనుక మార్కెట్ మొత్తం హోల్సేల్ లో లభిస్తాయి పూలు. మనం ఎంత క్వాంటిటీలో కావాలంటే ఎంత క్వాంటిటీలో లభిస్తాయి. ఓకే, మొత్తం రైతులే. ఇప్పుడు మన స్టేట్ నుండే వస్తారా లేకపోతే ఇంకా బయట స్టేట్ నుండి వస్తారా? శంషాబాద్ మాది, శంషాబాద్ సిటీ అవుట్కట్స్. కొంతమంది చెవిలకి సిటీ అవుట్స్కట్స్ కింద మొత్తం సిటీ అవుట్స్కట్ కి. ఇంకా బయట స్టేట్ నుండి ఏం రావా? మహారాష్ట్ర, కర్ణాటక ఇదంతా ఈ కర్ణాటక బెంగళూరు కింద వస్తుంది అంతా మాది. ఇదంతా కర్ణాటక బెంగళూరు కింద వస్తుంది అంతా. ఇవంతా అన్న ఇవి అవి పర్పుల్ అవి అంటారు, వైట్ డేజీలు, అవి డేజీలు అంటారు, బ్లూ డేజీ. డెకరేషన్ వాడేది. సో బ్రదర్ చెప్పారు కదా, ఈ డెకరేషన్ కరేపాకు లాగా ఉంది డెకరేషన్. ఇది కామిని అంట, కామిని ఆకులు చూడొచ్చు. సో ఫ్లవర్స్ లో చూడొచ్చు మనకు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడొచ్చు ఫ్రెండ్స్. రకరకాల వెరైటీస్ అనమాట. మీకు లభించని వెరైటీ అంటూ ఉండదు ఇక్కడ. సో ఆల్ వెరైటీస్ అయితే లభిస్తాయి అనమాట. చూడొచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ పార్కింగ్ చేసుకుంటారు, లోపలికి వచ్చి తీసేసుకుంటారు అనమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం ఇక ఇవే ఉంటాయి. సో మార్కెట్ మొత్తాన్ని చూసుకుంటే కనుక ఇవే ఉంటాయి అనమాట. చూడొచ్చు, అన్ని రకరకాల వెరైటీస్ లభిస్తాయి అనమాట. చాలా పెద్దగా ఉంటుంది మార్కెట్. సో ఓవరాల్ గా అయితే చూశాను, మొత్తం చూపించాను. ఓకేనా. సో ఫ్రెండ్స్ చూశారు కదా, మొత్తం ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ లభిస్తాయి అనమాట గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్ లో. హైదరాబాద్ లో అతి పెద్ద మార్కెట్ అండి. సో అంత రైతులు ఉంటారు. సో పండించి వీళ్ళు డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతా ఉంటారు అనమాట. సో ఫ్రెష్ పూలు దొరుకుతాయి. సో ఓకేనా. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కావాల్సిన వాళ్ళు విజిట్ చేయండి. సో ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన సబ్స్క్రైబర్స్ కి, వ్యూవర్స్ కి, ఎవరికైనా అవసరం, ఇలా బిజినెస్ చేసే వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుందని వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కంపల్సరీ లైక్ చేయండి వీడియోకి. ఫ్రెష్ పూలతో పాటు మనకు ప్యాకింగ్ కవర్స్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, సో అన్ని పూజా డెకరేషన్ ఐటమ్స్ అన్ని లభిస్తాయి అనమాట. సో సో మీ దగ్గర ఏమేమి లభిస్తాయి సార్? మధ్యాహ్నం మొత్తం డెకరేషన్ సామాన్లు ఉంటాయి, ఫోమ్స్ ఉంటాయి, క్లాత్ ఇవన్నీ దొరుకుతాయి. మీనా పూజ డెకరేషన్ 24 hours ఖుల్లా ఉంటుంది. మీరు ఆన్లైన్ కావాలన్నా గానీ మీకు దొరుకుతుంది అనమాట. సెల్ నెంబర్ వచ్చి 7396737879. నా పేరు ముస్తఫా, మాది మీనా పూజ డెకరేషన్. ఇక్కడ 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా షాప్ లో నేను. సో గుడ్డి మల్కాపూర్ మీనా పూజ డెకరేషన్ 24 hours ఓపెన్. ఫ్లవర్ మార్కెట్. ఓవరాల్ గా చూశారు కదా, చాలా పెద్దగా ఉంటది అనమాట మార్కెట్. సో ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరో మంచి వీడియోతో కలుద్దాం.